ఇక్కడ ఓకే. సో నథింగ్ ఇన్ ఏ బాడీ ఈస్ ట్రూ అంటే ఇక్కడ బాడీ అంటే మనకి అన్ని బాడీస్ ఇప్పుడు సన్ బాడీయే, ఎర్త్ బాడీయే, సముద్రము బాడీయే, మన శరీరము బాడీయే. సో మనకి కనిపించేది వాస్తవం కాదు అని ఎగ్జాక్ట్ గా అది మన కంటికి కనిపించేది సత్యం కాదు, ఇంకా కంటికి కనిపించేది కూడా ఆ శరీరంలో ఉంటుంది అని అతని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాడీలో మనం చూస్తే ఓన్లీ మనకి శరీరమే కనిపిస్తుంది, ఆరా కనిపించదు. సో బాడీ ఒకటే నిజము అని అనుకుంటే అది అబద్ధం అని అట్లా ఆ ఉద్దేశం మనం తీసుకోవచ్చు. ఆల్ దట్ ఇన్కార్పొరియల్ ఈజ్ వాయిడ్ ఆఫ్ లయింగ్. ఇన్కార్పొరియల్ అంటే జీవము లేనటువంటిది, అది ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఉదాహరణకి ఇప్పుడు రాయి, బ్లూ కలర్ రాయి అక్కడ ఉందనుకోండి, మనం రాయి చూసామనుకో, అది 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 అదేం మాట్లాడదు, ఏం చెప్పదు, అది ఏముందో అది మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మనకి వాళ్ళంతా క్లూస్ పట్టుకుని వెళ్తారు, జడ్జి కూడా క్లూస్ ఆ సాక్ష్యాలు చూసి చెప్తాడు, ఎందుకంటే సాక్ష్యం అక్కడ అబద్ధం చెప్పదు. ఇప్పుడు కత్తికి వేలిముద్ర ఉంటుంది, ఆ వేలిముద్ర చెక్ చేస్తే ఇతందే ఉంది అనుకోండి, అది అతనే అని అక్కడ అర్థమైపోతుంది. సో అలా అలా ఆ ఉద్దేశంలో అతను అది ఆ పాయింట్ చెప్పాడు అనమాట. సో ఏదైతే మూవ్ అవ్వదో, ఏదైతే శరీరం లేదో అది ఎప్పుడు అబద్ధం చెప్పదు అని అలా చెప్తున్నాడు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ మేడ్ కరప్టబుల్, మనం తయారు చేసింది ఏదైనా కరప్ట్ అవుతుంది. గాడ్ ఈజ్ గుడ్, మ్యాన్ ఈజ్ ఈవిల్ అంటే దేవుడు ఒక్కడే మంచి ఇక్కడ మ్యాన్ ఈజ్ ఈవిల్. ఎందుకు ఈవిల్ అంటే మనం లోవర్ డైమెన్షన్స్ లో ఉన్నాం కాబట్టి, మనం చనిపోతాం కాబట్టి, మన ఆత్మ మన ఆత్మ అది ఎదగాలంటే దానికి శరీరం కావాలి. అది శరీరం కావాలంటే అది ఈ పక్క వాళ్ళకి ఇప్పుడు ఒక్కరికే ఉంది అన్నం అనుకోండి, అంటే అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ నేను అది కరెక్ట్గా ఇవ్వకపోవచ్చు. సో బికాస్ ఆఫ్ మనం చనిపోతాం కాబట్టి ఆత్మ ఆ శరీరాన్ని బతికించుకోవడానికి కొన్నిసార్లు ఈవిల్ చేస్తుంది. అందుకని ఆ ఉద్దేశంలో మ్యాన్ ఈజ్ ఈవిల్, గాడ్ ఈజ్ గుడ్ అని అతను చెప్పడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్, లా ఈజ్ హ్యూమెన్ అంటే మానవ శరీరము కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక లా ప్రకారమే నిర్మించబడింది అని చెప్పుకోవచ్చు. మాలిస్ ఈజ్ నరిష్మెంట్ ఆఫ్ ద వరల్డ్ అంటే వరల్డ్ అంటే ఈ యూనివర్స్, ఆ యూనివర్స్కి నరిష్మెంట్ ఏంటంటే మెటీరియల్. అంటే ఇప్పుడు ఈ యూనివర్స్ లో స్టార్స్ తయారు చేశారు, ప్లానెట్స్ తయారు చేశారు, వాటర్ తయారు చేశారు, ఎర్త్ తయారు చేశారు, ఎర్త్ మీద క్రీచర్స్ తయారు చేశారు. ఇవన్నీ వాటికి ఆహారం అనమాట. అంటే ఈ యూనివర్స్ మనకి ఎలా అయితే ఆహారం ఫుడ్ ఉంటుందో, నరిష్మెంట్ మనకి శక్తి పోషణ వస్తుందో, ఈ ప్రపంచానికి ఆహారం నరిష్మెంట్ ఈ మెటీరియల్ అని అతను చెప్తున్నాడు. వాట్ సో ఎవర్ ఈస్ ఇన్ హెవెన్ ఈజ్ అన్ఆల్టరబుల్ అంటే మనం హయ్యర్ డైమెన్షన్ లో ఉన్నవి అవి మనము మార్చలేము. మన దగ్గర ఉన్నవి మనమే మార్చగలుగుతాం, కానీ మనకున్న హైయర్ డైమెన్షన్ లో మనము మార్చలేము అని అతను చెప్తున్నాడు. ఆల్ అపాన్ ఎర్త్ ఈజ్ ఆల్టరబుల్. మనం ఎర్త్ మీద ఉన్నప్పుడు అంటే మన డైమెన్షన్ లో మనము ఆల్టర్ చేయొచ్చు, కానీ మనం ఇక్కడ డైమెన్షన్ లో ఉండి పైన డైమెన్షన్ లో మనము మార్పులు చేర్పులు చేయలేము అని చెప్తున్నాడు. దట్ విచ్ ఈస్ సోన్ ఈజ్ నాట్ ఆల్వేస్ బిగాటన్, బట్ దట్ విచ్ ఈస్ బిగాటన్ ఈజ్ ఆల్వేస్ సోన్ అంటే విత్తు నాటినది ప్రతిదీ మొక్క అవ్వదు, కానీ మొక్క అయిన ప్రతిదీ విత్తు నాటబడింది అని అర్థం. ఓకేనా? అంటే ఇందులో చాలా అర్థాలు తీసుకోవచ్చు మీరు, కానీ దాంట్ లోపల అంతర్లీనంలో ఉన్న అర్థం మారదు. ఇది దాన్ని లా అంటారు. ఓకేనా? ద జనరేషన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ కరప్షన్, ద కరప్షన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ జనరేషన్. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మనిషి ఇందులో నాకు అంటే నాకున్న కాన్షియస్నెస్ లెవెల్ ఆధారంగా నాకు అర్థమైంది ఏంటి అంటే మనిషి ఎప్పుడు మారుతూ ఉంటాడు. ఓకేనా? ద జనరేషన్ ఆఫ్ అంటే జనరేషన్ ఆఫ్ మ్యాన్ అంటే మన పిల్లలు, మన అట్లా అంటే ఉత్పత్తి ఇప్పుడు ఏమంటారు, చైల్డ్
జనరేషన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ కరప్షన్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజే ఇంకొక చేంజ్కి కారణం అవుతుంది, అంటే ఇంకొక క్రియేషన్కి కారణం అవుతుంది అని అతను చెప్తున్నాడు అనమాట. ఓకే, దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ పార్టేక్స్ నాట్ ఆఫ్ విచ్ ఇస్ మోర్టల్. అంటే ఏదైతే అమరత్వంలో ఉంటుందో అది బాడీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మరణం పొందే దాంట్లో కలవదు అని అర్థం. ఓకేనా, నెక్స్ట్, దట్ విచ్ ఇస్ మోర్టల్ కమ్త్ ఇన్ టు ద బాడీ ఆఫ్ ఇమ్మోర్టల్, బట్ దట్ విచ్ ఈస్ ఇమ్మోర్టల్ కమ్త్ ఇన్ టు దట్ విచ్ ఈస్ మోర్టల్. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా చనిపోయేది చనిపోని దాని లోపలికి వెళ్ళదు. అది పైన వాక్యమే డీటెయిల్ గా చెప్తున్నాడు. అంటే ఒక ఇమ్మోర్టల్ బాడీ లోపలికి మోర్టల్ సోల్, అది రాంగ్ ఎగ్జాంపుల్. అంటే ఉదాహరణకి అంటే ఒక ఇమ్మోర్టల్ బాడీ లోపలికి ఒక మార్టల్ది వెళ్ళదు, కానీ ఒక ఇమ్మోర్టల్ది మార్టల్ బాడీలోకి వెళ్ళగలుగుతుంది. అంటే ఆత్మ శరీరంలోకి వస్తుంది, శరీరం చనిపోతుంది, కానీ శరీరం ఆత్మ లోపలికి వెళ్ళలేదు అని చెప్తున్నాడు. ఆపరేషన్స్ ఆర్ వర్కింగ్స్ క్యారీడ్ నాట్ క్యారీడ్ అప్వర్డ్స్ బట్ డిసెండింగ్ డౌన్వర్డ్స్. అంటే నేను చెప్పాను మీకు, ఆపరేషన్స్ అంటే ఏదైనా సరే ఫస్ట్ పైన తయారవుతుంది, తర్వాత లోపలి తయారవుతుంది, తర్వాత లోపల తయారవుతుంది. ఆపరేషన్స్ అనేవి డౌన్వర్డ్స్ ఉంటాయని అర్థం చెప్తున్నాడు. థింగ్స్ అపాన్ ఎర్త్ డు నాట్ చేంజ్ అడ్వాంటేజ్ దోస్ ఇన్ హెవెన్, బట్ ఆల్ థింగ్స్ ఇన్ ద హెవెన్ డూ ప్రాఫిట్ అండ్ అడ్వాంటేజ్ అపాన్ ఎర్త్. అంటే ఇప్పుడు ఈ థర్డ్ డైమెన్షన్ లో మనం ఏం చేసినా ఫోర్త్ డైమెన్షన్ వాళ్ళకి అది ఏమి ఉపయోగం అంటే ఏమి మారదు, కానీ ఫోర్త్ డైమెన్షన్ లో ఏమైనా చేంజ్ చేస్తే థర్డ్ డైమెన్షన్ వాళ్ళకి అది చాలా ఉపయోగం ఉంటుంది. అర్థమవుతుందా? అది అర్థం అదనమాట. ఇంకోసారి చెప్పండి. అంటే ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఉన్న డైమెన్షన్ లో మనం ఏమి చేసినా ఫోర్త్ డైమెన్షన్ ఇంపాక్ట్ అవ్వదు, కానీ ఫోర్త్ డైమెన్షన్ లో వాళ్ళు ఏమైనా మంచి చేశారనుకోండి, ఆ మంచి థర్డ్ డైమెన్షన్ లోకి వస్తుంది అని అర్థం. ఓకే, అర్థమైంది. నెసెసిటీ ద మినిస్టర్ ఆర్ సర్వెంట్ ఆఫ్ ప్రొవిడెన్స్. అంటే ఇప్పుడు మనకి ఉంటుంది కదా, నెసెసిటీ ఇస్ ది మదర్ ఆఫ్ ది ఇన్వెన్షన్ అని అంటారు. అవసరమే అది సృష్టిస్తుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు మిక్సీ ఎందుకు సృష్టించబడింది అంటే ఫాస్ట్ గా ఇప్పుడు ఏదైనా వస్తువు నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ లాగా అతను చెప్తున్నాడు అనమాట. అవసరము సృష్టిస్తుంది అని చెప్తున్నాడు. వాట్ ఈస్ గాడ్? గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్ అండ్ అన్ఆల్టరబుల్ గుడ్. అంటే దేవుడు ఎటువంటి వాడంటే దేవుడు ఎప్పటికీ మారడు, అతను చేంజ్ అవ్వని వాడు అని అర్థం. అవాయిడ్ ఆల్ కాన్వర్సేషన్ విత్ మల్టిట్యూడ్ ఆర్ కామన్ పీపుల్, ఫర్ ఐ వుడ్ నాట్ హ్యావ్ ది సబ్జెక్ట్ ఎన్వి మచ్ లెస్ టు బి రిడిక్యులస్ టు మెనీ. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గుంపు అంటే చాలా ఎక్కువ మంది కామన్ ప్రజలతోటి కాన్వర్సేషన్స్ మనము చేయకూడదు, మచ్ లెస్ దెన్ రిడిక్యులస్. ఇదేంటంటే ఇప్పుడు అంటే అజ్ఞానితోటి మూర్ఖులతోటి సంభాషణ చేయకూడదు అనే ఒక మీనింగ్ అనమాట ఇది. ఓకేనా, దానివల్ల ఏమవుతుందంటే నీ నీ ఎదుగుదలనే నీకు అడ్డు, నీ ఎదుగుదలకి అది ఒక బ్లాకర్, అంటే ఒక స్పీడ్ బ్రేకర్ లాగా స్లో అయిపోతుంటావు అని అర్థం. ఓకేనా, ఓకే ఓకే ఓకే. దేవుడు అంటే దేవుడు లోపల ఉన్న మైండ్ అది ప్రేమ ఉంటుంది, అంటే ప్రేమిస్తుంది ఒక రీజన్ తోటి, అంటే ఒక కనెక్షన్, అంటే ప్రేమ ఉంటుంది, దానికి ఒక కారణం ఉంటుంది అని అర్థం. అంటే దేవుడు ఎవరిని ఏది ప్రేమించినా అలా రీజన్ అంటే ఇక్కడ
రీజన్ అంటే నువ్వు బాగా ఉండాలి, నువ్వు కోరుకున్నది జరగాలి అనే రీజన్ ఇక్కడ. రీజన్ అంటే అతను ఏదో ఆ, ఆ, ఇంకొకటి నేను హైలైట్ చేసుకున్న దాంట్లో ఇంకోటి ఉంటుంది, అది ఇప్పుడు ఇక్కడ చెప్తాను. దేవుడు అన్ని ఇస్తాడు, దేవుడు ఏది తీసుకోడు. దేవుడు ప్రతి ఒక్కటి ఇస్తాడు కానీ దేవుడు ఏది తీసుకోడు. సో ఆ మీనింగ్ లో దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ దానికి ఒక రీజన్ తోటి అని చెప్తున్నాడు. అంటే మైండ్ ఇది కొంచెం నేను స్టడీ చేయాలని పెట్టుకున్నాను. స్ట్రేట్ వే గాడ్ సెట్ ద హోలీ వరల్డ్ ఇంక్రీజింగ్ మల్టిప్లైయింగ్ ఆల్ మై క్రియేచర్స్ ఇన్ వర్క్స్ ఆఫ్ మెన్స్ and let him live within mind, knowing himself to be immortal, and the cause of death is the love of the body, and let him learn all the things. ఓకే, లేదంటే నువ్వు ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే నువ్వు దేవుడివి అని తెలుసుకునే దారిలో నువ్వు ఆ, ఈ ఆత్మ ప్రయాణం ఉంటుంది. చివరికి నువ్వు ఆ దేవుడివి అని తెలుసుకుంటావు, ఇమ్మోర్టల్ అవుతావు. ఇమ్మోర్టల్ బాడీ వరకు నువ్వు రీచ్ అయ్యేలాగా నీకు జ్ఞానం ద్వారానే నువ్వు ఇమ్మోర్టల్ బాడీ వరకు నువ్వు రీచ్ అవుతావు అని అతను ఒక వర్డ్ లో చెప్తున్నాడు. నేను ఇది ఎందుకు రెడ్డి పెట్టాను? ఓకే, ఇక్కడ అంటే ఈ సంభాషణ వచ్చేసి హెర్మిస్ కి మైండ్ కి జరుగుతుంది. ఇంతకుముందు సంభాషణలో చెప్పింది అతనికి అతని కొడుకుకి చెప్పాను, ఇదేమో అతనికి దేవుడికి అయ్యే సంభాషణ. ఇది అందరికీ మైండ్ ఉండదా అని అడుగుతున్నాడు ఎవరు? హెర్మిస్ దేవుడిని, అంటే మైండ్ అని. అప్పుడు ఏం చెప్తున్నాడంటే అతను టేక్ హీడ్, ఎవరికైతే మంచి దయాగుణము, దేవుడు యందు భక్తి, దేవుడు అంటే ఇక్కడ దేవుడు రిలీజన్ అంటే ట్రూత్ తెలుస్తుందో, ఎవరికైతే అన్ని విషయాలు తెలుస్తాయో వాళ్ళల్లోనే మైండ్ అనేది ఉంటుంది. వాళ్ళకే దేవుడు మైండ్ ఇస్తుంటాడు. వాళ్ళు దేవుడిని ఎప్పుడు తన సృష్టిని అభినందిస్తూ ఉంటారు. చనిపోయే లోపు వదిలే, మీకు అంత మీనింగ్ వదిలేదు. సో అదే, ఎవరైతే అన్ని తెలుసుకుంటూ ఉంటారో, ఎవరికైతే మంచి తత్వం, మంచి గుణము, మంచి దేవుడు వాస్తవం, ట్రూత్ ఏంటో తెలుసుకుంటుంటారో వాళ్ళకి మాత్రమే మైండ్ అనేది కొంచెం, అంటే అందరికీ మైండ్ ఉంటుంది, కానీ నీ సోల్ కరప్ట్ ఉందనుకో, ఆ మైండ్ ఏం చేస్తుందంటే ఆ సోల్ని టార్చర్ పెడుతుంది. సో ఇక్కడ మైండ్, ఇప్పుడు చెడ్డవాడిలో కూడా సోల్ ఉంటుంది, మంచివాడిలో కూడా సోల్ ఉంటుంది. చెడ్డవాడి సోల్ స్ట్రక్చరు కరప్షన్ ఉంటుంది, మంచివాడి సోల్ స్ట్రక్చరు పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ ఆ సోల్లో ఉండే మైండ్, ఈ సోల్లో ఉండే మైండ్ ఒకటే. కాకపోతే ఏంటంటే నీ సోల్ స్ట్రక్చర్ క్రికెట్ గా ఉంది కాబట్టి నీకు ఆ సోల్ స్ట్రక్చర్ ని సరిగా చేయడానికి నిన్ను ఆ శరీరాన్ని ఇబ్బంది పెడుతుంటాడు అనమాట. ఆ ఇబ్బంది దానివల్ల అవుతుంది. ఓకే, నెక్స్ట్. Rather, I am that mind itself will not suffer operations which happens belong to the body to be finished, brought to the perfection in men, but for the porter to be shut up and entrance with the will. ఇది కూడా అదే మీనింగ్. సో మైండ్ ఎప్పుడు సఫర్ అవ్వదు, ఓకేనా? మైండ్ ఎప్పుడు సఫర్ అవ్వదు, ఆపరేషన్స్ వర్క్ అవుతూనే ఉంటుంది, కానీ అది పర్ఫెక్షన్ చేయడానికి తనని ఇబ్బందులు పెడుతుంది. ఇప్పుడు మూర్ఖుడు
తన అంటే ఒక క్రికెట్ సోల్, ఒక ఏమంటారు ఇప్పుడు, ఒక బ్యాడ్ సోల్ అని కాదు, అంటే ఆ సోల్ స్ట్రక్చర్ సరిగా లేని ఒక సోలు వాడు దుర్మార్గాలు, మర్డర్లు ఇలాంటివన్నీ చేస్తుంటాడు, పాపాలు ఇవన్నీ చేస్తుంటాడు. చేసి శిక్ష అనుభవించి వాడు మెల్లిగా మారుతూ ఉంటాడు. అలా మారడానికి అతనికి మైండ్ ఆ సోల్ ని టార్చర్ పెడుతుంది. అంటే టార్చర్ అని కాదు, ఆ సరిచేసే విధానంలో అది ఒక టార్చర్ లాగా మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే, ఈ 3 మీనింగ్ అదే ఇంచుమించు అంటే ఒక క్లుప్తంగా చెప్పడం జరిగింది నేను మీకు. ఓకే, గాడ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ థింగ్స్. ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కటి సృష్టించేది ఆయనే, కాబట్టి ఆయనే అందరికీ తండ్రి. దేవుడు ఏదైనా చేయడానికి అతనికి వేరే శక్తి అవసరం లేదు, ఆ దేవుడే చేస్తాడు. ఇప్పుడు మనం ఏదైనా కోరుకుంటే అది కోరిక నెరవేరుతుంది, కానీ మనము చేయట్లేదు, మన ద్వారా దేవుడు చేస్తాడు. ప్రతిదీ సృష్టించేది భగవంతుడే, మనము ఆ థాట్ పెడతాము, ఇది కావాలని ఒక థాట్ పెడతాము, అది సృష్టించబడుతుంది. సృష్టించేది తనే, మనం కాదు, మనం థాట్ పెడతాం. ఓకేనా? సో ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి దేవుడి యొక్క ప్రతిబింబమే. అంటే ఆయన పనిచేసే విధానము, ఆయన వ్యక్తపరిచే విధానమే ప్రతి ఒక్క నేచర్లో మొత్తం ఆయన యొక్క ప్రతిబింబమే. అంటే ఇప్పుడు మీరు ఒక రాయి తీసుకున్న, ఒక ప్లాటానిక్ సాలిడ్స్ తీసుకున్న, ఒక స్పైరల్ తీసుకున్న, ఒక మేల్ ఫీమేల్ ఎనర్జీ ఏది తీసుకున్నా అవన్నీ అతని గుణాలే. ఓకేనా? పడుకుంటారు. సో దేవుడు, what is God? The Father and the good, but the being of all things that yet are not. అంటే దేవుడు ఎవరు అంటే మంచి, ఇంకా సృష్టింపబడని అన్ని కూడా తనే. అండ్ ఎగ్జిస్టెన్స్, సృష్టింపబడింది, సృష్టింపబడలేనిది ఇంకా కూడా అదే అతనే అని చెప్తున్నాడు. ద ఫాదర్ ఈస్ గుడ్, ఫాదర్ ఈస్ వెర్ అంటూ నో అదర్ థింగ్ ప్రెజెంట్. అంటే దేవుడు గుడ్ అంటే చాలా మంచి, అతన్ని ఎవ్వరు ఏది కూడా కంపేర్ చేయలేము. దేవుడితోటి ఏది కూడా దేవుడితోటి కంపేర్ చేయలేమని చెప్తున్నాడు. అంత మంచివాడు, శక్తివంతమైనవాడు, అంత మహాజ్ఞాని, ఏది దేవుడితోటి కంపేర్ చేయలేము అని అర్థం. ఇదే నేను చెప్పాను ఇందాక. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ బిజీ ఇన్ మేకింగ్, అండ్ దిస్ కెనాట్ హీ ఇన్ ఎనీ అదర్, బట్ ఇన్ హిమ్ దట్ టేక్ నథింగ్, యట్ హీ విల్ ఆల్ థింగ్స్. దేవుడు ఎప్పుడు ఖాళీగా ఉండడు, దేవుడు ఎప్పుడు తయారు చేస్తూనే ఉంటాడు మనందరినీ. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము అంటే ప్రతి క్షణం మన ఆటమ్స్, మన మాలిక్యూల్స్ ఇవన్నీ తిరుగుతూనే ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము. అవన్నీ ఎప్పుడు నిరంతరం తిప్పేది దేవుడు. ఆయన లేనిదంటూ ఏది లేదు, అతను అన్ని ఇస్తాడు కానీ ఏది తీసుకోడు. నాలెడ్జ్ డివైన్ సైలెన్స్. ఓకే, మరి దేవుడిని ఎలా తెలుసుకుంటావు, దేవుడితో ఎలా మాట్లాడతావు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే డివైన్ సైలెన్స్. సైలెంట్ గా ఉండాలి, మౌనంగా ఉండాలి, నీ సెన్సెస్ ని రెస్ట్ చేయాలి. అంటే ఐస్, నోస్, సెన్సెస్ ని రెస్ట్ చేయడం అంటే బాడీని కదల్చకుండా ఉంచడము, ఏది చూడకుండా కళ్ళు మూసుకోవడము, ఏది వినకుండా లోపల కాన్సన్ట్రేషన్ చేయడము,
అని చెప్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడిని అర్థం చేసుకుంటావో, దేవుడు నీకు అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నీకు ఏదైనా వాయిస్ వినిపిస్తుంది అనుకో, బయట వాయిస్ వినిపించదు. నీకేదైనా మైండ్లో కనిపిస్తుంది అనుకో, ఈ అవుటర్ ఐకి కనిపించదు. నీకేదైనా సీస్ దట్ థింగ్, నథింగ్ అదర్ థింగ్ అండ్ మూవ్ అండ్ అనదర్ థింగ్ ఇన్ సమ్ మూవ్ ద బాడీ. ఓకే, సో నువ్వు అంటే అర్థమవుతుందా? నువ్వు దేవుడితోటి నువ్వు అది దేవుడి యొక్క జ్ఞానము, దేవుడి యొక్క పనిచేసే విధానం, దేవుడితో మాట్లాడాలి అనుకుంటే నువ్వు సైలెంట్ గా ఉండాలి, మౌనంగా ఉండాలి అని అర్థం. అది అంటే అప్పుడు నీకు తెలుస్తుంది ఆ నాలెడ్జ్. ఆ మైండ్ తోని మాట్లాడడం, మైండ్ ఎలా పనిచేస్తుంది అసలు. అది 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 పనిచేసేటప్పుడు నీ బాడీ పనిచేయదు. దేవుడితోటి మాట్లాడేటప్పుడు అంటే నీకు ఇన్నర్ వాయిస్ వినిపించేటప్పుడు నీకు బయట వాయిస్ వినిపించదు. నీకు ఇన్నర్ ఐ, థర్డ్ ఐ చూసేటప్పుడు, థర్డ్ ఐలో చూసేటప్పుడు నువ్వు బయట ఐ చూడలేవు. అంతే కదా, అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్. Dental speeches on soul, one from one soul was all the souls of sun, the world of tossed up and down, and the souls as many the changes in fortune dishes of white collar, which are the sleeping. Okay. ఈ సో అన్ని ఆత్మలు కూడా ఆ భగవంతుడి యొక్క ఉన్న ఒకే ఒక ఆత్మ నుంచి వచ్చాయి. అందులో కొన్ని పక్షులలాగా, నీటి జంతువులాగా, మనిషిలాగా, కొన్ని మనుషులలాగా, కొన్ని ఇమ్మోర్టల్ సోల్స్ లాగా అన్ని విభజించబడ్డాయి అని చెప్తున్నాడు. అంటే దేర్ ఆర్ మెనీ సోల్స్, దాంట్లో రకరకాల సోల్స్ ఉంటాయి. అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా స్ప్రెడ్ అయి ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇందులో ల్యాండ్లో ఇక్కడ చూడండి ఈ లైన్. సో ఈ సోల్స్ కూడా ఎలా ఎదుగుతాయంటే, అతను చెప్తున్నాడు ఏంటంటే, క్రీపింగ్ థింగ్స్ అంటే పాకే సోల్స్ ఎదిగి నీటి సోల్స్ లాగా అవుతాయి. అంటే నీటిలో ఉండేటటువంటి జీవాలుగా మారుతుంది. నీటిలో ఉండేటివి creeping things are changed into those of watery, and those things living in the water to those of living on the land and the airy ones. Okay, so పురుగుల నుంచెల్లి చేప నీటి కింగ్డమ్ నుంచెల్లి మళ్ళీ ల్యాండ్ మీద నడిచేటివి నుంచెల్లి పక్షుల నుంచెల్లి మనుషుల నుంచెల్లి, అంటే మనిషి మోర్టల్ గాడ్, చనిపోయే దేవుడు మనిషి. హయ్యర్ డైమెన్షన్ లో ఇమ్మోర్టల్ మ్యాన్, చావు లేనటువంటి మనిషి. అంటే ఆత్మ అలా ఎదుగుతుంది అని చెప్తున్నాడు. మనకి ఇప్పుడు ఒకటి బుక్ ఉంటుంది, ద సోల్ జర్నీ ఏదో ఉంటుంది. దాంట్లో కూడా సోల్ ఎలా ఆత్మ అభివృద్ధి చెందుతుందని చెప్తాడు ఇందులో. సో నీకు సోల్ డెవలప్ అయ్యే కొద్దికి నువ్వు క్రీపింగ్ అంటే పాకేటివి, క్రీపింగ్ నుంచెల్లి ఫిష్ నుంచెల్లి అంటే వాటర్ వరల్డ్ నుంచెల్లి. నెక్స్ట్ ఓకే, ఎప్పుడైతే బాడీ లోపలికి అంటే మనిషి శరీరంలోకి వచ్చినప్పుడు ఇంకా అది ఈవిల్ని కంటిన్యూ చేస్తుంది అనుకో, అది అమరత్వాన్ని ఎప్పటికీ చేరుకోలేదు అని చెప్తున్నాడు. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ఒకవేళ నువ్వు మంచి చెడు జ్ఞానము పొందకుండా ఈవిల్లో ఉన్నావనుకో, మళ్ళీ తిరిగి నువ్వు హ్యూమన్ సోల్ నుంచి వెళ్ళి మళ్ళీ పక్షి సోల్లోకి మాత్రమే పట్టేలాగా నీ సోల్ అయిపోతుంది అని, మళ్ళీ వెనక్కి పడిపోతావు అని కూడా చెప్తున్నాడు. అర్థమవుతుందా? అర్థమైంది పాయింట్? ఓకే ఓకే, అది డ్రాయింగ్ బ్యాక్ ద సేమ్ వే ఇట్ విల్ రిటర్న్ టు క్రీపింగ్ థింగ్స్.
And the wicked soul of the ignorance for the soul that knows nothing, and the things that neither nature of them which is good, blinded, rusheth and is in the bodily position, and happy knowing not its illusions and bodies evil, but the body is the mischief soul. అది ఇందాక చెప్పిన పాయింట్ దీన్ని కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే ఓకే సో దీంట్లో ఒక గుణం కూడా చెప్పాడు. ఏంటంటే మరి మనిషి లోపలికి వచ్చినప్పుడు మరి ఆత్మని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అంటే అతను ఏమంటాడంటే అతను తక్కువ మాట్లాడడం వల్ల తక్కువ వినడం వల్ల ప్లస్ 2 వాక్యాలు చెప్పడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు ఒకరికి ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఉంటాం, కొంతమంది వాడి గురించి వీడి గురించి వాడికి చాడీలు చెప్తూ ఉంటారు కదా ఊరికే. ఇప్పుడు ఆడవాళ్ళ నోట్లో విషయం దాగదు అనేది ఒక సామెత ఉంటుంది, అందరికి స్ప్రెడ్ చేస్తారు అని. అవునా? సో అలా అదే తక్కువ మాట్లాడుతూ ఎక్కువ ఏమంటారు అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి, తక్కువ మాట్లాడాలి, మరి ఎక్కువ వినద్దు కూడా అంటున్నాడు. అంటే నార్ హియర్ మెనీ థింగ్స్ అంటే ఇప్పుడు మనకి బుక్లో ఒక 1000 రకాల సబ్జెక్టులు ఉన్నాయి, అన్నిటి గురించి వినడం కాదు. అంటే తక్కువ వినడము, ఏది నీకు అంటే ఏది సత్యమో తెలుసుకునేటటువంటివి వాటిని తక్కువ మాత్రం అంటే సత్యాన్వేషణ చేస్తూ ఉండాలి, తక్కువ మాట్లాడుతూ అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి. అప్పుడు ఆ ఈవిల్ సోలు కొంచెము అభివృద్ధి చెంది నువ్వు ఇమ్మోర్టల్ సోల్గా అంటే ఇమ్మోర్టల్ బాడీలోకి రీచ్ అయ్యే స్థితికి వెళ్తావు అని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ ఓకే సో జ్ఞానము సెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు కళ్ళతోటి చూసేది జ్ఞానం కాదు, కళ్ళతోటి చూసే వచ్చే మనకి అర్థమయ్యేది అది అక్కడ ఎందుకుంది అని ఆలోచన పెట్టి వచ్చే జ్ఞానం ఉంది చూసావా, అది మనము నేర్చుకోవాల్సినటువంటిది. అలా నీ సోల్ ఎదుగుతుంది అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు చూడడము వినడము, ఇప్పుడు అబ్జర్వేషన్ చేస్తున్నావు కానీ ఆ అబ్జర్వేషన్ వెనకాల ఎందుకుంది, దానికి దీనికి లింక్ ఏంటి, అది నాలెడ్జ్. ఓకే ఓకే అది నాలెడ్జ్. అంటే ఆత్మ ఎలా అభివృద్ధి చేసుకోవాలో చెప్తున్నాడు అతను ఇక్కడ, అంటే నీ సోల్ని. ఓకేనా? నెక్స్ట్ మనిషి ఈవిల్ ఎందుకంటే అతను మూవబుల్ అండ్ అయితే మోర్టల్ కాబట్టి. ఇది మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, ద సోల్ ఆఫ్ ద మ్యాన్ ఈస్ క్యారీడ్ ఇన్ దిస్ మ్యాన్, ద మైండ్ ఈస్ ద రీజన్ అండ్ ద రీజన్ ఇన్ ద సోల్ అండ్ ద సోల్ నేను చెప్పాను కదా మీకు, మైండ్ ఈజ్ ఇన్ ద రీజన్, రీజన్ ఈజ్ ఇన్ ద సోల్, సోల్ ఈజ్ ఇన్ ద స్పిరిట్, స్పిరిట్ ఈజ్ ఇన్ ద బాడీ. ఇక్కడ చూడండి ఈ 2 పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్తాను. నిన్న చెప్పింది శరీరం లోపల స్పిరిట్ ఉంటుంది, అంటే శరీరం లోపల స్పిరిట్. ఆ స్పిరిట్ అంటే ఏంటి ఇక్కడ? బ్యాలెన్స్డ్ ఎనర్జీ విచ్ ఈస్ బ్యాలెన్స్డ్. అంటే స్త్రీతత్వం పురుషతత్వము బ్యాలెన్స్డ్ గా ఉన్న ఎనర్జీని స్పిరిట్ అంటారు. ఓకేనా? సో అందుకనే అది ఎలా ప్రవహిస్తుంది? రక్తము, మన వెయిన్స్, ఆర్టరీస్, బ్లడ్ ద్వారా మన లివింగ్ క్రియేచర్ అన్నిటిని మూవ్ చేసేలాగా చేస్తుంది ఆ బ్యాలెన్స్డ్ ఎనర్జీ. సో రక్తంలో ఉంటుందా అంటే రక్తంలో ప్రవహిస్తుంది, కానీ రక్తము సోల్ కాదు, సారీ స్పిరిట్ కాదు. సో బాడీ లోపట మనకి బ్లడ్ లోపట స్పిరిట్ ఉంటుంది, ఆ స్పిరిట్ లోపల ఏముంటుంది? సోల్ ఉంటుంది. సోల్ లోపల ఏముంటుంది? రీజన్ ఉంటుంది. రీజన్ అంటే జామెట్రీ. ఆ జామెట్రీ లోపల ఉండేదే మైండ్, ఆ మైండే గాడ్. నిన్న మీకు ఇది చెప్పాను అనుకుంటా. ఇక్కడ
సోల్ లోపల మైండ్ ఉంటుందని చెప్పారు సార్, మైండ్ లోపల రీజన్ ఉంటుందని చెప్పారు సార్ నిన్న. అయితే ఇది ఇప్పుడు రాసుకోండి. బాడీ లోపట స్పిరిట్, స్పిరిట్ రక్తంలో ఉండి శరీరం అంతా ప్రవహిస్తుంది. స్పిరిట్ అనేది ఒక బ్యాలెన్స్డ్ ఎనర్జీ. ఆ బ్యాలెన్స్డ్ ఎనర్జీలోనే సోల్ ఉంటుంది. సోల్ ఉండాలంటే ఒక బ్యాలెన్స్డ్ ఎన్విరాన్మెంట్ కావాలి. అందుకనే మన బ్లడ్ మీరు చెక్ చేస్తే pH 7 ఉంటుంది. ఎప్పుడు చెక్ చేసుకున్న మన pH మనది అసిడిక్ అవ్వదు, బేస్ అవ్వదు. మన pH ఎప్పుడు బ్లడ్ ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉంటుంది. ఇంకా బ్యాలెన్స్ ఉన్నప్పుడే సోల్ అందులో ఉండగలుగుతుంది. సో ఇలా కరెక్షన్ చేసుకోండి మేడం. బాడీ లోపల స్పిరిట్ ఉంటుంది, స్పిరిట్ లోపల సోల్ ఉంటుంది, సోల్ లోపల రీజన్ ఉంటుంది, రీజన్ లో మైండ్ ఉంటుంది. రీజన్ లోపల మైండ్ ఉంటుంది. ఆ మైండే దేవుడు. అంటే మరి ఇక్కడ చూడండి, మైండ్ దేవుడు అని కాదు, మైండ్ని సృష్టించేది దేవుడు. ఓకేనా? ఆ పాయింట్ నెక్స్ట్ చెప్తాను. ఓకే, లైక్ హ్యాపెన్ టు దమ్ గో టు ద బాడీ ద సోల్ ఓకే. సో ఆత్మకి మన శరీరము, దానికి శరీరము. ఓకేనా? ఇప్పుడు మైండ్కి శరీరము సోల్, ఆ సోల్కి శరీరము స్పిరిట్, ఆ స్పిరిట్కి శరీరము బాడీ. ఇందాక చెప్పింది తను ఇక్కడ వస్త్రం లాగా చెప్పాడు. ఆత్మకి మన శరీరం వస్త్రం అన్నట్టు. అది ఇక్కడ ఏమన్నాడు చూడు, బాడీ ఆఫ్ ద సోల్, సోల్ ఫ్రమ్ ద స్పిరిట్, మైండ్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ ద సోల్. ఓకే. సో ఎప్పుడైతే శరీరాన్ని వదిలిపెడుతుందో సోలు, అందులో వదిలిపెట్టిన తర్వాత అందులో నుంచి మైండ్ వెళ్ళిపోతుంది. ఆ మైండ్ వెళ్ళిపోయి ఆ మైండ్ని జడ్జిమెంట్కి ఇస్తుంది. జడ్జిమెంట్ కంటే ఆ మైండ్లో సోల్ ఎప్పుడైతే శరీరం నుంచి బయటకు వెళ్తుందో, అని చనిపోయిన తర్వాత ఆ సోల్లో నుంచి వెళ్ళి మైండ్ వెళ్ళిపోతుంది. మైండ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ సోల్ని జడ్జిమెంట్కి వెళ్తుంది. అంటే ఈ సోల్లో ఉన్న జామెట్రిక్ స్ట్రక్చర్ ప్రకారము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది నిర్ణయించబడుతుంది. ఓకేనా? సో మైండ్కి జడ్జిమెంట్ లేదు. మైండ్ ఈజ్, ఇప్పుడు సూర్యకిరణాలు ఎలా అయితే భూమి మొత్తం మీద ఇలా వస్తాయో, అది అలా మైండ్ అనేది అలా వస్తుంది అనమాట దేవుడి నుంచి. ఓకే. సో సోల్ ఏమవుతుంది, ఇప్పుడు సోల్ ఇంకా ఎక్కువ జామెట్రీ, ఇంకా ఎక్కువ జ్ఞానం నేర్చుకున్న తర్వాత ఏమవుతుంది, అది మైండ్ అవుతుంది లేదా దేవుడు అవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. సో హ్యావింగ్ striven strife of pity becomes either mind or God. అర్థమవుతుందా? చివరికి ఆత్మ ఇప్పుడు సోల్ లోపట మైండ్, రీజన్ లోపట మైండ్ ఉందని చెప్పా కదా. సో సోల్ ఎదిగి 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 లాస్ట్కి ఏమవుతుంది, మైండ్ అవుతుంది. మైండ్ అన్నా దేవుడు అన్నా ఒకటే. అంటే దేవుడు ఆ మైండ్ లో కలిసిపోతుంది అని అర్థం. ఓకే. ఓకే, మరి మైండ్ నువ్వు మైండ్గా అవ్వాలి, నీ ఆత్మ మైండ్గా అవ్వాలి అంటే దేవుడు అంటే ఏంటో తెలుసుకోవడం, దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలనే తాపత్రయం నీకు ఉండాలి. ఇంకా ఇంజూర్ నో మ్యాన్, మనిషికి హాని చేయకూడదు అని చెప్తున్నాడు. అండ్ టు ఇంజూర్ నో మ్యాన్, దిస్ ఇస్ ద వే టు బికమ్ మైండ్. అంటే ఆత్మ ఎదుగుదలలో చివరిది మైండ్ అయిపోతావు అని చెప్తున్నాడు. అది ఎలా అవ్వాలి అంటే నువ్వు దేవుడు అంటే ఏంటో తెలుసుకునే జ్ఞానం అంటే కదా. నువ్వు ఏదైతే తెలుసుకుంటావో, ఏదైతే నువ్వు నీకు ఏదైతే గోల్ ఉంటుందో, నువ్వు ప్రయత్నిస్తే అదే అవుతావు. నువ్వు ఇక్కడ దేవుడు అంటే ఏంటో నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నావు, సో ఏమవుతావు, దేవుడు అవుతావు. అర్థమవుతుందా?
ఇప్పుడు ఇంజనీరింగ్ చదవాలని ఇంజనీరింగ్ బుక్కులు చదువుకొని ఇంజనీరింగ్ చదివేసి ఇంజనీరింగ్ కోర్స్ అయిపోయాక నువ్వేమవుతావు? ఇంజనీర్ అవుతావు. అలా కాకుండా నేను ఒక డాక్టర్ అవ్వాలని డాక్టర్ బుక్కులు చదివి డాక్టర్ ఎగ్జామ్ రాసి డాక్టర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమవుతావు? చివరికి డాక్టర్ అవుతావు వచ్చినవా? అలాగే నువ్వు దేవుడి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు, దేవుడు ఎలా గురించి చదువుకున్నప్పుడు, దేవుడు ఎలా పనిచేస్తాడో తెలుసుకున్నప్పుడు నువ్వు చివరికి ఏమవుతావు? దేవుడు అవుతావు. ఫర్ ద మైండ్ వెన్ ఇట్ ఈస్ ఆర్డర్డ్ అండ్ అపాయింటెడ్ టు గివ్స్, ఇది నేను ఇందాక చెప్పా కదా, మైండ్ అంటే ఈ దేవుడు ఎవరి సోల్ని ఈ కరెక్షన్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి మైండ్ని అపాయింట్ చేస్తాడు. ఆ మైండ్ ఒకవేళ ఇది చాలా లోవర్ డెవలప్మెంట్ ఉన్న సోల్లోకి వెళ్ళింది అనుకో, ఆ మైండ్కున్న జామెట్రీ పర్ఫెక్షన్ అంత ఫైర్ తట్టుకోలేక సోలు అది రకరకాలుగా వైలెన్సెస్ మర్డర్స్ చేస్తుంది అని, అది అంటే ఒక సైకో లాగా బిహేవ్ చేస్తుంటాడు. అది ఎందుకు చేస్తున్నాడంటే ఆ సోల్ని కరెక్షన్ చేయడానికి. ఒకవేళ ఆ సోలు ఈ మైండ్ ఒక మంచి సోల్లో ఒక ఒక అభివృద్ధి చెందిన సోల్లోకి వెళ్ళింది అనుకో, అదేమవుతుంది? జ్ఞానం వైపు ప్రయాణిస్తుంది. అర్థమవుతుందా? మైండ్ ఆల్రెడీ ఎదిగిన సోల్లోకి మైండ్ వచ్చింది అనుకో, అది జ్ఞానం వైపు వెళ్తుంది. సో అలాంటి సోల్ ఏది చాలా డెవలప్ అయిన సోల్కి మైండ్ ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది? ఈ అనంతమైన ప్రకృతిని, ఈ దేవుడిని, దేవుడి అద్భుతాలు చూసి పొగడాలని, ఇంకా ఎక్కువ దేవుడిని ఆరాధిస్తూ దేవుడిని ఏమంటారు, ఆరాధిస్తుంది అని చెప్తుంటాడు. సో అందుకనే మనము దేవుడికి ఎప్పుడు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే దేవుడికి మనము కోరుకోవాలి, నాకు మంచి మైండ్ ఇవ్వమని, ఆప్టైన్ గుడ్ మైండ్. ఏదైనా సోల్లో మైండ్ లేకపోతే అతను అది ఏమి చేయలేదు అని చెప్తున్నాడు. నైదర్ కెన్ డూ అండ్ నాట్ ఎనీథింగ్. ఏ సోల్ వితౌట్ మైండ్ కెన్ నైదర్ డూ నార్ సే ఎనీథింగ్. మనిషి మరణమున్న దేవుడు, మన హయ్యర్ వరల్డ్ లో వాళ్ళు మరణం లేని మనిషి. మళ్ళీ దేవుడి గురించి చెప్తున్నాడు. హీ ఈస్ దట్ వన్ దట్ ఈస్ నాట్ మేడ్ ఆర్ జనరేటెడ్. దేవుణ్ణి ఎవరు సృష్టించలేరు. దేవుణ్ణి ఎవరు సృష్టించలేదు. అండ్ ఈజ్ ఆల్సో అపారెంట్ అండ్ అన్మానిఫెస్టెడ్. దేవుడు అతను ఇంకా తయారు కానటువంటి ఒకటి, అది దేవుడు. మరి దేవుడిని ఎలా చూడాలి అంటే అండర్స్టాండింగ్ ద్వారానే చూడాలి. ఫర్ ఓన్లీ అండర్స్టాండింగ్ సీస్ that which is not manifested or apparent as being itself not manifested or apparent. అంటే ఇప్పుడు ఒక పువ్వు ఉంది, ఆ పువ్వు రకరకాల పెటల్స్తో ఉంది, కానీ ఆ పెటల్స్ అంత అక్యురేట్ షేప్ కర్వ్ సృష్టించబడిన వెనకాలటువంటి ఆ కనిపించినటువంటి ఆ ఫోర్స్ని అర్థం చేసుకోవడంలోనే ఆ మైండ్ ఉన్న కళ్ళకి కనిపిస్తుంది. అంటే మైండ్ డెవలప్ అయ్యే కొద్దికి నీకు కంటికి కనిపించనివి అర్థమవుతూ ఉంటాయని మనము చెప్పుకోవచ్చు.
ఇది కూడా దేవుడిని పొగుడుతున్నాడు. తనకి శరీరమే లేదు, కానీ ఉన్న శరీరాలన్నీ తనవే. తనకి కళ్ళు దట్ అతను ఏ కంటికి కనిపించడు, కానీ దట్ హీస్ సీన్ టు బి బై మైండ్. సింపుల్ అదే మనకి. అంటే దేవుడు ప్రతి ఒక్కటి సృష్టించేది దేవుడే, కానీ దేవుడు కనిపించడు, వినిపించడు అని అర్థం వచ్చేలాగా చెప్తున్నాడు మళ్ళీ. అదే ఎలా అయితే మన కన్ను దేవుణ్ణి చూడలేదో, అలాగే దేవుడు చేసే అత్యంత మంచి పని కూడా మన కన్ను చూడలేదు. అంటే ఉదాహరణకి, అంటే సింపుల్గా చెప్పాలంటే, మనకి కంటికి అది చెడు కొన్ని కొన్ని ఎందుకు ఇట్లా అయ్యింది అని మనకి అనిపించవచ్చు, కానీ వాస్తవానికి దాని వెనుకల ఉన్న అత్యంత మంచి మన కంటికి కనిపించదు చాలాసార్లు అని అర్థం వచ్చేలా చెప్తున్నాడు. ఓకే, ద గ్రేటెస్ట్ ఈవిల్ ఇన్ మ్యాన్ ఈస్ నాట్ నోయింగ్ గాడ్. అంటే మనిషి చేసే అత్యంత పెద్ద తప్పిదం ఏంటంటే భగవంతుడు ఉన్నాడని తెలుసుకోలేకపోవడం. కొంతమంది ఉంటారు, భగవంతుడు లేడు, ఏం లేడు, అదంతా అంటుంటారు కదా. అది అత్యంత మూర్ఖత్వం. చూడండి, గాడ్ ఈజ్ నాట్ మైండ్ బట్ హీఈస్ ద కాజ్ ఆఫ్ ద మైండ్. ఈజ్ నాట్ ఎ స్పిరిట్ బట్ కాజ్ ఆఫ్ ద స్పిరిట్. నాట్ ఎ లైట్ బట్ ఈస్ ద కాజ్ ఆఫ్ లైట్. అంటే దేవుడు మైండ్ కాదు, కానీ మైండ్ పుట్టడానికి తనే కారణం. దేవుడు ఎనర్జీ కాదు, కానీ ఎనర్జీ పుట్టడానికి తనే కారణం. దేవుడు లైట్ కాదు, కానీ లైట్ పుట్టడానికి తనే కారణం. సో అలా చెప్తున్నాడు అనమాట. అంటే దేవుడు అంటే శూన్యం. అంటే అంటే అది ఇప్పుడు ఎంత పొగిడినా దేవుడిని, ఎన్ని విధాలుగా చెప్పుకున్నా, ఎంతో మంది కవులు ఎన్నో పద్యాలు అవి దేవుడిని పొగుడుతూ రాశారు. ఇప్పుడు లలితా సహస్రనామాల్లో అవన్నీ అవే ఉంటాయి ఇంచుమించు. ఓకే, నెక్స్ట్. ఫర్ హీస్ దట్ ఈస్ గుడ్, గివర్ ఆఫ్ ఆల్ థింగ్స్, టేక్స్ నథింగ్ బిఫోర్ గాడ్ గివ్స్ ఆల్ థింగ్స్, రిసీవ్స్ నథింగ్. మీకు ఇందాక చెప్పాను, దేవుడు ప్రతి ఒక్కటి ఇస్తాడు, కానీ ఏది తీసుకోడు. నెక్స్ట్, ది అదర్ డేటా ఫాదర్ బికాస్ మేకింగ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఇస్ పార్ట్ ఆఫ్ ది ఫాదర్ టు మేక్. ఓకే, సో ఇదేంటంటే ప్రతి ఒక్కటి ఆయన తయారు చేస్తాడు ఒక తండ్రి లాగా. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అత్యంత తెలివైన వ్యక్తి, తెలివైన మనిషి, అత్యంత జ్ఞానం ఉన్న వ్యక్తి తెలుసుకుంటాడు ఏంటంటే పిల్లల్ని కనడం అనేది అది దైవము చేసే ప్రక్రియతో సమానమని తెలుసుకుంటాడు. నిన్న మనం చెప్పుకున్నాము, నిన్న ఈ 2 పాయింట్ల గురించి మనం కొంచెం బాగా డిస్కషన్ అయింది కదా. అవి పాయింట్లు దాంట్లో దాని పైన పాయింట్ ఇది. ఓకేనా, సో మళ్ళీ ఈ పాయింట్లు నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. సో అత్యంత గొప్ప పని ఏంటంటే పిల్లల్ని కనడం అని చెప్తున్నాడు. ఎందుకంటే భగవంతుడే అన్ని తయారు చేస్తూ ఉంటాడు, అన్ని సృష్టించేది తనే. మరి నేను సృష్టించేది కూడా భగవంతుడి ఒక అదొక ప్రక్రియ. అదంటే అదే అంటే సృష్టించడమే భగవంతుడి పని. ఇంకా ఆ డ్యూటీలో ఏంటంటే, డ్యూటీలో అత్యంత గొప్పదైన డ్యూటీ ఏంటంటే ఆ పిల్లల్ని పెంచడం. అంటే ఇప్పుడు గాడ్ మనకు అసైన్ చేసే డ్యూటీ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ అంటే పిల్లల్ని పెంచడం.
ఓకే. యూనివర్స్ లో ఉన్న ప్రతి ఒక్క బాడీకి సోల్ ఉంటుంది, సోల్ లో మైండ్ ఉంటుంది, మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గాడ్. అంటే ఎర్త్ కి కూడా సోల్ ఉంటుంది, సన్ కి కూడా సోల్ ఉంటుంది, ఆ సోల్ లో మైండ్ ఉంటుంది, ఆ మైండ్ లోపల మళ్ళీ దేవుడు ఉంటాడు. ఓకేనా? దేవుడు ఎప్పుడు ఉట్టిగా కూర్చోడు, తన ఎల్లవేళలా అన్ని ఎప్పుడు సృష్టిస్తూనే ఉంటాడు. ప్రతి క్షణం తన పనే సృష్టించడం. ఓకే. ఇక్కడ ఏమంటాడంటే ప్రతి ఒక్కటి కూడా సోల్ ఉంటుంది, సోల్ ఉన్నది ప్రతి ఒక్కటి మూవ్ అవుతుంది, కానీ ఆ మూమెంట్ లో కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. అందులో ఏమంటాడంటే ఇప్పుడు మనము మూవ్ చేస్తాము, కానీ కుడి చెయ్యి ఎడమకి, ఎడమ చెయ్యి కుడికి మూవ్ చేయగలుగుతామా? చేయలేము. అవునా? అలాగే హయ్యర్ డైమెన్షన్ ని లోవర్ డైమెన్షన్ కి, లోవర్ డైమెన్షన్ ని హయ్యర్ డైమెన్షన్ కి మూవ్ చేయలేము. అర్థమవుతుందా? సో ఆ వాక్యంలో అతను ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు అప్ ఎబో, థింగ్స్ దట్ ఆర్ ఎబో అండ్ డౌన్, లెఫ్ట్ టు రైట్, అప్ డౌన్. ఇప్పుడు తల తీసి కింద పెట్టగలుగుతామా? పెట్టలేము. తల ఇక్కడే ఉంటుంది, రైట్ హ్యాండ్ ఇక్కడే ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడే ఉంటుంది, అని మూవ్ అవుతాయి, కానీ కొన్ని మూవ్ చేయలేము అనే ఉద్దేశంతో చెప్తున్నాడు. అలాగే డైమెన్షన్స్ ఉంటాయి చూసారా, అవి కూడా మూవ్ చేయలేము అని అంటున్నాడు. అవి ఫిక్స్డ్, డైమెన్షన్స్ అనేటివి ఫిక్స్డ్. ఎలా అయితే మన మన బాడీలో కొన్ని పార్ట్స్ ఫిక్స్ ఉన్నాయో అవి ఫిక్స్ ఉంటాయి, కానీ మూవ్ అవుతాయి, కానీ కొన్ని మూవ్ అవ్వవు. అర్థమవుతుందా? ఓకే. ప్రతి ఒక్కదానికి సోల్ ఉంటుంది, సోల్ లేనివి, ద థింగ్స్ దట్ ఆర్ నాట్ లివింగ్ ఆర్ ఓన్లీ మ్యాటర్ బై ఇట్ సెల్ఫ్. ఏదైతే మూవ్ అవ్వట్లేదో దాంట్లో సోల్ ఉండదు, అది ఓన్లీ మ్యాటర్ అని అంటున్నాడు. సో ఇక్కడ ఇక్కడ ఆత్మని ఒక, ఈ పదం మనం చూసుకుంటే హర్ అని, ఇక్కడ ఒక హర్ అని ఉంది సరా. హర్ అంటే అంటే దేవుడు ఫాదర్ మొగ అనుకుంటే సోల్ ఇక్కడ ఆడ. ఓకే. So likewise, soul likewise itself drawing near, maker, her maker is a cause of life and being of the cause of life and is a manner in the control of cause of death. ఓకే. ఆత్మని సృష్టించిన దేవుడు, ఆత్మ దేవుడు వైపు ప్రయాణం చేసే క్రమంలో ఈ జీవం ఉద్భవిస్తూ, ఈ జీవం అనేది తయారవుతుంది. ఈ ప్రాణాలు, ఈ సమస్త జీవము, చెట్లు, కీటకాలు, చేపలు, పక్షులు, మనుషులు, జంతువులు, ఇవన్నీ ఎందుకు తయారవుతున్నాయి అంటే ఆత్మ తన చేసే ప్రయాణంలో, దేవుడి వైపు చేసే ప్రయాణంలో భాగంగా ఇవంతా, ఈ లైఫ్ అంతా తయారవుతుంది. చివరికి ఇమ్మోర్టల్ థింగ్ గా వెళ్తుంది అని చెప్తున్నాడు. ద కాజ్ ఆఫ్ లైఫ్, కాజ్ ఆఫ్ లైఫ్ అంటే సోల్ ట్రావెల్ చేయడం వల్ల కాజ్ ఆఫ్ లైఫ్ అవుతుంది. లైఫ్ అంటే ఏంటి? జీవం అంటే ఏంటి? యూనియన్ ఆఫ్ సోల్ అండ్ మైండ్. సోల్ ఉండి దాంట్లో మైండ్ ఉన్నప్పుడు అది జీవం వస్తుంది అని చెప్తున్నాడు. చావు అంటే ఇక్కడ ఏదో ఎంటీ స్టాప్ అయిపోవడం కాదు, మళ్ళీ ఆ యూనియన్ లోకి డిజాల్వ్ అయిపోవడం అని అర్థం. ద గ్రేటెస్ట్ ఈవిల్, ఇందాక చెప్పుకున్నట్టు, ఈజ్ నాట్ టు నో గాడ్. అత్యంత పెద్ద పాపం ఏంటంటే, మూర్ఖత్వము, పాపము ఏంటంటే దేవుడు ఉన్నాడు తెలుసుకోకపోవడమే. ఓకే. మైండ్ ఉందని నీకు ఎప్పుడు తెలుస్తుంది? దేవుడు ఉన్నాడని ఎప్పుడు తెలుస్తుంది అంటే అర్థం చేసుకోవడంలో తెలుస్తుంది. అర్థం చేసుకోవడం అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఏదో కోరుకున్నారు, అది ఎలాగో అలా నెరవేరింది. అసలు నేను కోరుకోగానేది ఎలా అయ్యింది? నేను అనుకున్నాను, అతను ఫోన్ చేశాడు, నేను ఇది కావాలనుకున్నాను, అది వచ్చింది, అసలు ఇది ఎలా సాధ్యమైంది అని అర్థం చేసుకోవడంలోనే నువ్వు దేవుడిని, మైండ్ని తెలుసుకోగలుగుతావు. మరి దేవుడిని ఎలా తెలుసుకోగలుగుతావు అంటే చేయడం ద్వారా అని అంటున్నాడు. మైండ్ ఈజ్ సీన్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ గాడ్ ఈజ్ సీన్ ఇన్ డూయింగ్ అండ్ మేకింగ్. నెక్స్ట్, మైండ్ దేర్ ఫోర్ అంటే ఇక్కడ మైండ్ అంటే ఏదో ముక్కలు ముక్కలు అయ్యి దేవుడు ఇచ్చినటువంటిది కాదు. సూర్యకిరణాల లాగా, సూర్యకిరణాలు మొత్తం అంతటా వ్యాపిస్తుంది కదా, అలా దేవుడి నుంచి వెళ్ళి మైండ్ అనే కిరణాలు
ఈ సోల్లో పడుతూ ఉంటాయి అన్నమాట. ఆ సోల్ తగ్గట్టు ఎవరెవరి సోల్ తగ్గట్టు అంత ఎక్కువ కిరణాలు పడుతూ ఉంటాయి లాగా చెప్తున్నాడు. ఇలా చూడండి, అంటే మైండ్ దేర్ ఫోర్ ఈస్ నాట్ కట్ ఆఫ్ ఆర్ డివైడెడ్ ఫ్రమ్ ద ఎసెన్షియల్ గాడ్ బట్ యునైటెడ్ యాజ్ సన్లైట్ ఆఫ్ సన్. ఫర్ వేర్ దెర్ ఇస్ ఎ సోల్ దెర్ ఇస్ ఎ మైండ్ అండ్ వేర్ దెర్ ఇస్ ఎ లైఫ్ అండ్ దెర్ ఇస్ ఎ సోల్. ఓకే, ఇది ఇందాక మనం అంటే వాళ్ళు ఇది రిపీట్ అవుతుంది. ఎక్కడైతే సోల్ ఉంటుందో దాంట్లో మైండ్ ఉంటుంది, ఎక్కడైతే లైఫ్ ఉంటుందో దాంట్లో సోల్ ఉంటుంది. అంటే లైఫ్లో సోల్ ఉంటుంది, సోల్లో మైండ్ ఉంటుంది అని. ఎప్పుడైతే నువ్వు ఇది మళ్ళీ మనము బాధము, దుఃఖము, ఈవిల్, పాపము, పశ్చాత్తాపము, కోరికలు, ఆనందాలు ఇవన్నీ శరీరాన్ని, సోల్ని ఎదుగుదల కాకుండా చేస్తాయి. ఇక్కడ చెప్తున్నట్టు అంటే ఇది ఒక గుడ్, ఇది చాలా చాలా ఇది ఇది పాయింట్ సింపుల్గా ఉంటుంది కానీ దీంట్లో మనం చాలా చేసుకో. ఏ గుడ్ ఫిజిషియన్ గ్రీవ్ దట్ బాడీ prepossessed of a disease by burning or lancing it for the health sake. మీకు మీకు తెలుసా, ఇప్పుడు పూర్వకాలం అని కాదు, మేబీ ఒక 20-35 years బ్యాక్ కూడా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయి అస్సలు రికవర్ అవ్వకపోతే వాళ్ళకి ఇలా కాల్స్తారు తెలుసా, ఇక్కడ కాల్చి వాత పెడతారు రౌండ్గా, శరీరాన్ని గాయపరుస్తారు. జాండీస్ వచ్చినప్పుడు కాల్చేవాళ్ళు. ఇక్కడ కాల్వడం అంటే చూడండి, శరీరం ఎలా ఎలా పనిచేస్తుందో కూడా ఇక్కడ చెప్తున్నాడు. అంటే పాయింట్ తెలుసుకోవచ్చు, డెప్త్గా ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు శరీరాన్ని గాయపరిచినప్పుడు మళ్ళీ ఆ శరీరం ఏమవుతుంది, ఆ గాయాన్ని మార్చడానికి ఎన్నో గ్రోత్ హార్మోన్స్, ఇమ్యూనిటీ, కొత్త సెల్స్, స్టెమ్ సెల్స్ అవన్నీ బాడీ రిలీజ్ చేస్తుంది. ఆ ప్రాసెస్లో నీకు వచ్చిన రోగము జాండీస్ తగ్గిపోతుంది. అవునా? అలాగే అంటే శరీరాన్ని గాయపరుస్తున్నాడు. ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్పాను, మనము బరువులు ఎత్తితే ఏమవుతుంది, ఇక్కడ సన్నటి మజిల్ ఫైబర్స్ తెగిపోయి ఫీడ్బ్యాక్ వెళ్ళి మళ్ళీ దొడ్డు మజిల్స్ పెట్టాలి. ఆ పెట్టే ప్రాసెస్లో గ్రోత్ హార్మోన్స్ మంచి మంచి అన్ని రిలీజ్ అయ్యి రిపేర్ అవుతుంది, బాడీ రిపేర్ అవుతుంది, మళ్ళీ మజిల్ ఫామ్ అవుతుంది. అవునా? అలాగే ఆత్మ కూడా ఈ మైండ్ అనేది ఈ ఏమంటారు అంతగా ఎదగని ఆత్మగా లో ప్రవేశించినప్పుడు అలానే గాయపరుస్తుంది. ఎందుకు? ఆ ఆత్మను అభివృద్ధి చేయడానికి. అర్థమవుతుందా? అదే చెప్తున్నాడు పాయింట్. అంటే ఇందాక చెప్పినదే పాయింట్ మళ్ళీ మళ్ళీ అతను రిపీట్ అవుతుంది. బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ బాడీస్. ఓకే, ఈ ప్రకృతిలో ఏది కూడా నువ్వు తయారు చేయలేవు మోషన్ లేకుండా అన్నా. అంటే మూమెంట్ లేకుండా ఏది ఉత్పన్నం కాదు, ఏది తయారు కాబడదు ప్రకృతిలో అని అర్థం. ప్రతిదానికి మూమెంట్ తోనే తయారవుతుంది. అది ఏ మూమెంట్ అయినా, సర్క్యులర్ మూమెంట్ అయినా, స్పైరల్ మూమెంట్ అయినా, మూమెంట్ ద్వారానే ఏదైనా సరే పుడుతుంది అని చెప్తున్నాడు. మూమెంట్ లేకుండా ఏది పుట్టదు. మీరు ఇందులో ఒక 100 ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సౌండ్ ఉంది, మనము ఈ స్వరం లోపల మూమెంట్ చేయని సౌండ్ వస్తుందా? అదే లా అనమాట, అదొకటి. మూమెంట్ లేకుండా ఏది ఉద్భవించదు అని అంటున్నాడు. అవి నేను కొన్ని సింపుల్వి కొంచెం సెలక్షన్. ఓకే,
థింగ్స్ దట్ ఆర్ మోస్ట్ అపారెంట్ ఆర్ ఈవిల్ బట్ ద గుడ్ ఈజ్ సీక్రెట్ అండ్ హిడెన్ టు ద థింగ్స్ దట్ అపియర్. అంటే ఈవిల్, చెడు ఎప్పుడు ఈజీగా కనిపిస్తుంది, కానీ మంచి మాత్రము అది సీక్రెట్ గా ఉంటుంది, అది ఎప్పుడు తొందరగా బయటికి కనపడదు అని చెప్తున్నాడు. ఇంకా ఇంకా ఉన్నాయా? ఓకే. ఓకే. సో శరీరాలు ఎందుకు తయారవుతున్నాయి అంటే ఆత్మ కోసం. ఓకేనా? ఏదైనా ఆపరేషన్ చేయాలి అంటే దానికి ఒక శరీరం కావాలి. ఆ శరీరం, ఆత్మ కోసం శరీరం తయారు చేయబడింది. ఓకేనా? ఆత్మ శరీరం లేకుండా ఉండగలుగుతుంది, కానీ పనులు చేయలేదు. ఇక్కడ పనులు అంటే తెలుసుకోవడము, శోధించడము, ఎక్స్పెరిమెంట్స్ చేయడము, మూమెంట్ చేయడము, ఇవన్నిటికీ దానికి శరీరం కావాలి. శరీరం లేకపోతే ఆత్మ ఏమి చేయలేదు. అంటే ఆత్మ బతుకుంటుంది కానీ ఆత్మ ఆపరేషన్స్ చేయలేదు. సో ఆత్మ కోసం శరీరం తయారు చేయబడింది. ఓకే, సమాప్తం. మీరు రికార్డింగ్ స్టాప్ చేసేయచ్చు.